म्यूजिक। कौन है तू? आसुरा लुच्चा। సో గైస్ కాపీరైట్ ఇష్యూస్ వల్ల అయితే మీకు ఫుల్ సాంగ్ అయితే ప్లే చేయలేదు. వీడియో మాత్రం చాలా ఆసమ్గా ఉంటుంది. ఈ వీడియో దీన్ని ఎలా చేసుకోవాలని చెప్తాం. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఫస్ట్ టైం ఇచ్చే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలని చెప్పి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ప్రాజెక్ట్ అయితే మొదలు డౌన్లోడ్ అయితే చేసుకుని అండ్ ఎలక్ట్ మోషన్లోకి అయితే ఇన్పుట్ అయితే చేసుకోండి. ఇన్పుట్ అయితే చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అదైతే ఓపెన్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే మీరు ఓపెన్ చేశాక మీకు ఇలాగైతే వస్తుంది. ఇలా వచ్చాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఈ లిరికల్ వీడియో ఉంది కదా, ఇదంతా నేను ఆల్రెడీ మీకు ఎడిటింగ్ చేసేసి ఇస్తాను. మీరు దీన్ని ఏమీ అయితే టచ్ చేయక్కర్లేదు. దీని తర్వాత ఏంటంటే మీకు ఈ లిరికల్ వీడియో అంతా అయిపోయాక ఇక్కడ మీకు బీట్ మార్క్స్ కనబడుతున్నాయి కదా, రెడ్ డాట్ నుంచి మరి రెడ్ డాట్ వరకు బీట్ మార్క్స్ ఉంటాం వీటిని. సో వీటి మధ్యలో ఏంటంటే మీ ఫొటోస్ అనేవి అయితే యాడ్ చేసుకోవాలి మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చివరి దాకా ఎన్నైతే బీట్ మార్క్స్ ఉన్నాయో అక్కడ వరకు కూడా మీ ఫొటోస్ అనేవి అయితే యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏం చేస్తారంటే లిరికల్ వీడియో ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడికి రండి. అక్కడికి వచ్చాక ఇక్కడ ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ మీ ఫొటోస్ అనేవి ఏవైతే పెట్టాలనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఒక్కో ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సైజ్ అనేవి అయితే సరిగ్గా రావు. అప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కనబడుతుంది కదా ఫిల్ కంపోజిషన్ ఏరియా అని చెప్పి, దాని మీద ట్యాప్ చేసుకున్నట్టయితే మీ ఫోటో అయితే ఆ ఫ్రేమ్ తగ్గట్టుగా మారుతుంది. అలా వచ్చాక మీకు ఎక్కడైతే బీట్ మార్క్ ఎక్కువైందో కరెక్ట్గా నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి రండి. అక్కడికి వచ్చాక ఏం చేస్తారంటే ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈ ఫోర్త్ ఆప్షన్, దీని మీద ట్యాప్ చేసుకోండి. దీని మీద ట్యాప్ చేసుకున్నట్టయితే మిగతా ముక్క అయితే కట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఈ ఫోటోని ఒకదాన్ని ఎలా అయితే యాడ్ చేసామో చివరి దాకా కూడా మీ ఫొటోస్ అనేవి అయితే ప్లస్ దాకా మీద క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి ఫోటోని సెలెక్ట్ చేసుకుని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేసి తర్వాత ఏం చేస్తారంటే ఫోర్త్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని మీ ఫొటోస్ అనేవి అయితే చివరి దాకా అయితే యాడ్ చేసుకోండి. నేను చివరి దాకా యాడ్ చేసుకుని చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. సో ఫ్రెండ్స్, చివరి దాకా అయితే నేను ఫొటోస్ అయితే ఎలా పెట్టుకున్నానో సేమ్ మీరు కూడా యాస్టీస్గా మీ ఫొటోస్ అనేవి అయితే బీట్ మార్క్ మధ్యలో అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే మీరు లిరికల్ వీడియో ఎక్కడైతే అవుతుందో దాని ఫస్ట్ ఫోటో బీట్ మార్క్లో ఏమి ఇచ్చారో సెకండ్లో కూడా అదే ఫోటో అయితే ఇచ్చుకోండి. ఎందుకంటే ఒక ఎఫెక్ట్నే మనం 2 ఫోటోలకు వాడతాం అనమాట. సో ఇలాగైతే ఇచ్చుకోండి మీరు. ఇలా ఇచ్చాక ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీకు ఫోటో కింద అయితే ఒక కనబడుతుంది కదా, నా లోగోతో పాటు ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకోవాలి. దాని మీద ట్యాప్ చేసుకున్నట్టయితే మీకు అక్కడ ఎఫెక్ట్స్ అని చెప్పి కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత పక్కన 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, దాని మీద ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకుంటే దీని యొక్క ఎఫెక్ట్స్ అనేవి అయితే కాపీ అవుతాయి అన్నమాట. అయ్యాక మీరు ఏం చేస్తారంటే మీ ఫోటో దగ్గరికి రండి. మీ ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎఫెక్ట్స్ అనే దాని మీద క్లిక్ చేసి పేస్ట్ అయితే కొట్టండి. సో సింపుల్గా పేస్ట్ కొట్టేశాక మళ్ళీ నెక్స్ట్ ఫోటో దగ్గరికి రండి. మళ్ళీ సేమ్ దాని కింద ఇంకో ఫోటో అయితే ఉంటుంది, అది దాని మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. దాన్ని కూడా కాపీ చేసుకుందా మీ ఫోటోని సెలెక్ట్ చేసుకుని దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ని దాని మీద క్లిక్ చేసుకుని ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి చూడండి మీరు వీడియో ఎలా వచ్చిందో. సో ఇలాగేంటంటే మీకు ఆ ఎఫెక్ట్స్ యూజ్ చేయడం వల్ల మీ ఫొటోస్కి అనేవి అయితే ఆ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిందనమాట. సో ఇలా అయితే మీరు చేసుకున్న తర్వాత ఈ నెక్స్ట్ అన్నిటికి కూడా సేమ్ యాస్టీస్గానే మీకు ఫస్ట్ స్టార్టింగ్ 2 ఉన్నాయి కదా, అవి ఇక్కడ 2 అయితే పేస్ట్ చేసుకోండి. సో అలా చేసాక మీకు మళ్ళీ మీ తర్వాత ఫోటోలో చిన్న బీట్ మార్క్స్ ఉంటాయి, వాటి కింద కూడా ఒక 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీ ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ అయితే చేసుకున్న తర్వాత ఒక ఫోటో వదిలేసుకోండి. ఈ ఫోటో వదిలేసుకుని మళ్ళీ దాని తర్వాత ఫోటో దగ్గరికి వెళ్ళి సేమ్ అదే ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోండి. అలా ఒక ఫోటో గ్యాప్ ఇచ్చుకుని చివరి దాకా కూడా ఆ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అలా వెళ్ళాక మీరు స్టార్టింగ్లోకి వచ్చినట్టయితే ఆ ఎఫెక్ట్ ఎక్కడైతే కాపీ చేశారో దాని పక్కన ఇంకో ఎఫెక్ట్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకుని దీన్ని కూడా ఏం చేస్తారంటే కాపీ చేయండి. దీన్ని కాపీ చేసుకుని ఇందాక ఫోటో గ్యాప్ వదులుకున్నారు కదా, దాని మీద క్లిక్ చేసి దీన్ని పేస్ట్ చేసుకోండి. సో అలా చివరి దాకా చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఇలా ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో ఇలా ఇక ఏం చేస్తారంటే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని చెప్పి కనబడుతుంది కదా, దీన్ని మీద క్లిక్ చేయగానే ఈ వీడియో అయితే మీకు ఆటోమేటిక్గా గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు నెక్స్ట్ వీడియోస్ ఏమైనా కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.